శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మీ సమస్యలకు పరిష్కార మార్గాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తాం. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ సమస్యను మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. మా నెంబర్ 7799789788. గుర్తుంచుకోండి, కేవలం వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి, కాల్స్ చేయొద్దు. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. నమస్తే లాయర్ గారు. నమస్తే కృష్ణకుమార్ గారు. మరి మనం మన ప్రోగ్రామ్కి సమస్య పరిష్కారం కోసం మనకు ఒక మెసేజ్ వచ్చింది లాయర్ గారు. ఆ సమస్య మీకు చదివి వినిపిస్తాను. ఓకే అండి. మరి చూస్తూ ఉంటే సమాజంలో సమస్యలు ఏమో పెరిగిపోతున్నాయి. వాళ్ళకి వాళ్ళు పరిష్కారాలు చేసుకోలేకపోతున్నారు. కుటుంబ సభ్యులకి చెప్పాలంటే వాళ్ళకు ఒక బిడియంగా ఉంటుంది. ఇది ఇంకెక్కడికి దారి తీస్తుందో అని ఇలాంటి పరిస్థితుల్లో ఒక రకంగా మనలాంటి వాళ్ళం ఇన్వాల్వ్ అవ్వడం ఈ బాధితులకి ఊరట్లాగా అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళాలో తెలియని వాళ్ళకి మనం ఒక అవకాశంగా ఉంది వాళ్ళకి. ఇప్పుడు ఒక ఆమె మనకి మెసేజ్ చేశారండి. మేడం, నా భర్త ఎప్పుడూ ఆఫీస్ పని అంటూ తిరుగుతూ నాతో కలిసి ఉండకపోవటంతో నేను వేరే అతనితో అక్రమ సంబంధం పెట్టుకున్నాను. రీసెంట్గా నా భర్తకి నేను దొరికిపోయాను. నా మీద కేసు పెడతాను అని ఆయన భయపెడుతున్నారు. ఇంక నీకు ఈ కుటుంబంలో స్థానం లేదు అని చెప్పి చెప్తున్నారు. నీలాంటి దానికి పిల్లల్ని ఇవ్వడం కూడా నాకు ఇష్టం లేదు. ఈ రోజు నుంచి నీ దారి నీది, నా దారి నాది అంటున్నారు. మరి అసలు బయట వింటూ ఉంటేనేమో, అప్పుడప్పుడు పేపర్లో వచ్చేది చూస్తూ ఉంటేనేమో ఏ మహిళకి హక్కులు ఉండవా, ఆమెమి ఒకరి ఆస్తి కాదు, ఒకరి సొత్తు కాదు అని నేను ఈ మధ్యనే ఒక ప్రోగ్రాం చూశాను. ఆ ప్రోగ్రాం ప్రకారంగా చూసుకుంటే నేను చేసింది తప్పైనప్పటికీ కూడా నా పైన అతను కేసు పెట్టలేడు కదా. కానీ అతను నన్నేమో కేసు పెడతాను, ఇంట్లోంచి పంపించేస్తాను, పిల్లలను కూడా ఇవ్వను అని చెప్పి నన్ను బాగా బెదిరించి టార్చర్ పెడుతున్నాడు. నేను చేసింది తప్పో ఒప్పో కానీ ఇప్పుడు మటుకు నేను ఈ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. నాకు సరి అయిన సలహా చెప్పండి. నన్ను ఈ ఇబ్బందుల్లో నుంచి మీరు బయటపడేయండి. ఒకవేళ అతను నా మీద కేసు పెడితే నేను ఏం చెయ్యాలి? నాకు మీ దగ్గర నుంచి సలహా కావాలి అని చెప్పి ఒక సోదరి మనకి వాట్సాప్ చేసింది. ఓకే అండి. ఇప్పుడు ఆమె కోసమని కాదులేండి, సమాజంలో ఈ టైపు ఎక్కువే జరుగుతున్నాయి. కానీ సుప్రీంకోర్టు కానీ లేదా హైకోర్టు కానీ ఒక తీర్పు ఇచ్చింది అంటే అది అన్ని సందర్భాలలో ఇంప్లిమెంట్ అవుతుంది అని కాదండి. సందర్భాన్ని బట్టి ఆ తీర్పు వస్తుంది. సందర్భం వేరే వేరే వాటిల్లో అన్నిటికీ ఇదే తీర్పు ఇంప్లిమెంట్ అవుతుంది, నేను ఎవరితోనైనా ఉండొచ్చు, నా మీద కేసు రాదు అని అనుకోవటం చాలా తప్పు. మూర్ఖత్వం కూడానేమో. మూర్ఖత్వమే. ఇప్పుడు భర్త బిజీగా ఉన్నాడు, సరే పట్టించుకోవటం లేదు, కూర్చొని మాట్లాడుకోవాలి. అఫ్ కోర్స్ కొంతమంది భర్తలు కూడా మూర్ఖంగానే ఉంటారు. ఏమంటారంటే వాళ్ళు, మేము సంపాదించేది నీ కోసము, పిల్లల కోసమే కదా అని అంటారు. కొంతమంది ఆడవాళ్ళు అర్థం చేసుకొని ఏదో ఒక యావగేషన్ పెట్టుకుంటారు. ఇప్పుడు భర్త లేని టైంలో, ఖాళీ టైంలో ఇంట్లో ఖాళీగా కూర్చోవటం ఎందుకని, ఏదన్నా చిన్న చితక వ్యాపారాలు, లేదు వాళ్ళ హాబీస్ ఏమన్నా ఉంటే వాటిని డెవలప్ చేసుకోవటం, లేదా బుక్స్ చదువుకోవటం, ఇంకా లేదు అంటే దేవుడు, ఏదో సంథింగ్ అంటే వేరే వక్ర మార్గంలోకి వెళ్లకుండా వాళ్ళని వాళ్ళు ఎంగేజ్ చేసుకుంటారు. చాలా మంది అలా చేసుకుంటారండి. ఇది వరకు రోజుల్లో అలా చేసుకునే వాళ్ళేమో అని అనిపిస్తది. ఎందుకంటే అప్పట్లో కూడా అలాగే ఉండేవాళ్ళు. ఆడవాళ్ళకి చాలా అసలు పట్టించుకునేవాళ్ళు కాదు భర్తలు. ఇంకా ఇప్పుడు నయ్యం. అప్పుడైతే అసలు ఇంకా భర్తల మీద పోట్లాడుతున్నారు ఇప్పుడు ఆడవాళ్ళు. అప్పట్లో అసలు ఆ పోట్లాడేది కూడా లేదు. అసలు ఎందుకు తల్లి ముందు, తండ్రి ముందు భార్యతో మాట్లాడడానికి కూడా ఇష్టపడేవాళ్ళు కాదు.
అవును. అలా మాట్లాడితే వీడు పెళ్ళాం కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు అని ఎక్కడంటారు అని చెప్పి రాత్రిపూట మాత్రమే మాట్లాడేవాళ్ళు ఏం భార్యలతో. చెప్పాలనుకున్నా అదే టైం వాళ్ళకి, భార్యలు ఏం చెప్పాలనుకున్నా అదే టైము. తెల్లారు లెగిస్తే మళ్ళీ మాట్లాడుకోవడానికి అవ్వదు. పిల్లల విషయాలు చెప్పాలన్నా ఇంకొక విషయం చెప్పాలన్నా అదే టైం. ఇప్పుడు అలా లేదు. అంటే ఇప్పుడు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యేటప్పటికి ఈ విచ్చలవిడితనం పెరిగిందండి. అంటే నేను ఈ మాట అన్నానని తప్పుగా అయితే అనుకోకండి ఎవరు, కానీ నిజంగా నేను చెప్తున్నా, అందరూ కలిసి ఉన్నప్పుడు, జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఏ ఆడవాళ్ళలో ఇలాంటి ప్రకోపాలు ఉండేవి కాదు. చాలా తక్కువ ఉండేవి, చాలా అంటే చాలా తక్కువ ఉండేవి. ఎందుకంటే ఇంట్లోనే నలుగురు ఆడవాళ్ళు కలిసి ఉండేవాళ్ళు. మగవాళ్ళు పనులకు వెళ్ళినాక ఆడవాళ్ళు ఏదో ఒక పని చేసుకుంటూ ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుంటూ, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో సమస్యలు వాళ్లే పరిష్కారం చేసుకుంటూ, లేదంటే మా ఆయన ఇట్లా అన్నాడు అని తోడి కోడలికి చెప్పుకోవటము, అత్తగారికి చెప్పుకోవటము, అత్తగారేమో అట్లా కాదులేమో నేను చెప్తానులే, నేను మాత్రం తక్కువ పడ్డానా, ఇట్లా ఇలాంటివన్నీ ఉండేవండి. వాళ్ళకి సమస్యకి పరిష్కారం ఇంట్లోనే దొరికేది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఏదైనా జస్ట్ ఒక ఫింగర్ సరిపోతుంది, స్విచ్ చేస్తే పనులు అయిపోతున్నాయి. ఇదివరకు రోజుల్లో టైం ఉండేది కాదు, ఇప్పుడు చాలా టైం ఉంటుంది. ఆ టైం ఏం చేయాలో తెలియక ఈ టీవీలు చూడటం, యూట్యూబ్ సీరియల్స్, అసలు దేవుడో ఆ సీరియల్స్ కి దండవండి బాబోయ్. ఆ సీరియల్స్ చూస్తారండి, ఆ సీరియల్స్ లో లాగా ఉండాలంటారు. కొన్ని యూట్యూబ్ బ్లాగ్స్ వస్తాయి, మీకు ఐడియా ఉందో లేదో, ఇల్లు నీట్ గా చూపించి అదంతా చేస్తారు వాళ్ళు. అవునా, నా ఇల్లు అలాగే ఉండాలి, హోమ్ టూర్లు, నా ఇల్లు అలాగే ఉండాలి, నాకు అన్ని సామాన్లు కావాలి అని. నువ్వు నీ భర్త సంపాదన, నీ పిల్లల చదువులు, నీ కుటుంబ అవసరాలకి ఏది కావాలో నువ్వు అదే ఆలోచించు, వేరేవి నీకు అనవసరం. అంతే కదా, పిండి కొద్దీ రొట్టె అంతే కదా. నువ్వు హింస పెడతా ఉంటే వాడు ఎక్స్ట్రా పనికి పోతున్నాడేమో, అదొకటి ఆలోచించాలి కదా. లేదు సరే, నువ్వు తనన్నట్లు ఇప్పుడు అదే అమ్మాయి ఎవరో చెప్పింది కదా, పట్టించుకోకుండా ఆఫీసులకు వెళ్తున్నాడు అని. ఆఫీస్కే వెళ్తున్నాడు, నువ్వు ఇంకొక దగ్గరికి వెళ్తున్నాడు నా భర్త అని నువ్వు చెప్పలా. ఈ సమస్యలు ఆఫీస్కే వెళ్తున్నాడు అని చెప్పావు. ఆఫీస్కి వెళ్తే తన సంపాదన ఎవరికి పెడతాడు? నీకు, నీ పిల్లలకి, లేదా మీ చుట్టాలకి. చుట్టాలు ఇన్ ద సెన్స్ అత్తమామలకి, ఇటు సైడ్ అటు సైడ్, తల్లిదండ్రులకో బావమరుదులకో, వాళ్ళకే కదా, వాళ్ళ కోసమే పెడతారు. వాళ్ళ కోసం అయినా కాకపోయినా నీకు నీ పిల్లల కోసమే పెడతాడు నీ భర్త, అంతే కదా. మరి నువ్వేం చేస్తున్నావు? ఖాళీ టైం ఉండబట్టే కదా నీకు ఈ పిచ్చి అలవాటైనాయి. ఇంకా ఇది కాక ఇదేంటి, అది ఎప్పుడు అంటేనండి, బ్రిటిషర్స్ కాలంలో కొన్ని సెక్షన్స్ ఉన్నాయండి, బైగామి సెక్షన్స్ అని, అవన్నీ ఉన్నాయి. దానిలో ఉన్న లోపాలను సరిచేయటానికి సుప్రీంకోర్టు ఆ సెక్షన్స్ తీసేసింది. ఆ సెక్షన్లో ఉన్న లోపాలు ఏంటంటేనండి, ఒక ఏ ఫ్యామిలీ బి ఫ్యామిలీ అనుకుందామండి. ఏలో వైఫ్ అండ్ హస్బెండ్, బిలో వైఫ్ అండ్ హస్బెండ్. ఏలో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్లో వైఫ్, బిలో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్తో కలిసి ఉండి, అది గనక ఏలో ఉన్న హస్బెండ్ చూస్తే అతను ఈ హస్బెండ్ మీద కేసు పెట్టొచ్చు, కానీ పెళ్ళాం మీద కేసు పెట్టడానికి లేదు. పెళ్ళాం మీద కేసు పెట్టడానికి లేదు. ఆ పెళ్ళాం కూడా అతని మీద, తన భర్త మీద కేసు పెట్టడానికి లేదు. అవునా? అంటే ఏంటి అర్థం? ఇక్కడ ఒక హ్యూమన్ బీయింగ్, మనిషి యొక్క హక్కులు హరిస్తున్నారు. ఓకే, కలిసి ఉన్నారు ఇద్దరు మనుషులు, బలాత్కారం చేస్తే అది వేరే సెక్షన్స్ అండి. దాన్ని అసలు మనం డిస్కషన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇద్దరు కలిశారు అంటే, ఎక్స్ట్రా మ్యాట్రిమోనియల్ ఈ సెక్స్ జరుగుతుంది అంటే ఇద్దరు ఇష్టపడితేనే అది జరుగుతుంది. జరుగుతున్నప్పుడు మగవాడికి మాత్రమే శిక్ష వేసి ఆడవాళ్ళకి శిక్ష వేయకపోవటం అనేది తప్పు, అంతే కదా. మన కాన్స్టిట్యూషన్లో మనకి ఏమని చెప్పారు? ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లా కదా. అంటే మగైనా ఆడైనా థర్డ్ జెండర్ అయినా ఈక్వలే. అది మరి ఇక్కడ మిస్ అవుతుందిగా. ఇక్కడ మిస్ అవుతుంది. అండ్ తర్వాత ఇంకొక కొంతమంది భర్తలు ఏం చేస్తున్నారంటేనండి, ఇదొక పార్ట్. కొంతమంది భర్తలు ఏం చేస్తున్నారు అంటే, భార్యల్ని వాళ్ళ ప్రమోషన్స్ కోసమా, లేదా వాళ్ళ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కోసమా బలవంతంగా ఇంకొకళ్ళ దగ్గరికి పంపుతున్నారు. అవునా? పంపుతున్న టైంలో కూడా ఆవిడ భర్త మీద కేసు వేయటానికి లేదు.
వెయ్యాలంటే ఈయన ఎవరి దగ్గరికి అయితే పంపించాడో వాడి మీద కేసు వేయాలి తప్ప ఈవిడికి ఆ హక్కు ఆ లేదు, హక్కు లేదు. అంటే ఇక్కడ ఆడవాళ్ళ హక్కులు హరిస్తున్నారు. ఇందాక అంతే, ఇందాక ఆ అంతే. భార్యకి ఆ నా భర్త భర్త మీద వేరే స్త్రీతో ఉంటున్నాడు అని అడిగే హక్కు లేదు. లేదు. కానీ ఆవిడ భర్తకు మట్టుకు హక్కు ఉంది. అంతే, ఈవిడ భర్తకే హక్కు ఉంది ఇంకొక అతని మీద వేయటానికి. అంటే మగవాళ్ళకి మాత్రమే ఇందులో హక్కులు ఉన్నాయి. ఆడవాళ్ళ హక్కులు హరించబడ్డాయి. నిమిత్త మాత్రులు అనకూడదు కానీ హక్కులు హరించబడ్డాయి ఇక్కడ. అంటే వీళ్ళకి ఒక రకంగా వాయిస్ లేనట్లే కదా. అంతే, ఇంకా అంతే. అందుకని ఆ సెక్షన్ ని కొట్టేసింది. ఎందుకంటే ఈ గ్రౌండ్స్ ఒకటి. నెక్స్ట్ ఆడది ఒకప్పుడు అనుకునేవాళ్ళండి ఆడవాళ్ళు మగవాళ్ళ ప్రాపర్టీ అని, వాళ్ళ ఆస్తి కిందకి చూసేవాళ్ళు. అంటే ఆస్తి అంటే ఏంటండి, దాని మీద హక్కులే తప్ప బాధ్యతలు ఉండవు. ఇప్పుడు ఒక ఇల్లు కొన్నాం, దాన్ని మన ఇష్టం వచ్చినప్పుడు అమ్ముతాం, మన ఇష్టం వచ్చినప్పుడు కొంటాం. అలా ట్రీట్ చేశారు భార్యని, ఆడవాళ్ళని. అవునా? అందుకని ఆమె ఏం చెప్పిందంటే, అంటే భర్త ఎలాంటి వాడైనా, అంటే ఈవెన్ కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయండి. భర్తకి కుష్టు రోగం ఉన్నా, లేదా అతను ఎయిడ్స్ అదే అట్లాంటి కొన్ని తగ్గించలేని రోగాలు, సాంక్రమిక వ్యాధులు అని కూడా అదే తగ్గించలేని రోగాలు కొన్ని ఉంటాయండి. వాటి వల్ల భర్త సఫర్ అవుతున్నా, లేదా అతను సంసారానికి పనికి రాకపోయినా, ఇన్సానిటీ కూడా వస్తుంది కదండి, మ్యాడ్నెస్, అది కూడా వస్తుందండి. ఇవన్నీ ఏమవుతాయంటే ఆవిడ పాలిట శాపం అవుతుంది. అవును. ఓకే, అలాంటప్పుడు ఆవిడ ఇంకొకళ్ళతో ఇష్టపూర్వకంగా కలిసి ఉండవచ్చు. ఎందుకంటే ఆవిడ ఒక మనిషి, ఆవిడ ప్రాపర్టీ కాదు. అలాంటి విషయాల్లో ఇలా చెప్పింది కానీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ మామూలు విషయాల్లో మీ ఇష్టం, నేను ఆ సెక్షన్ తీసేశాను కదా, మీరు వెళ్ళి మీకు నచ్చిన మగవాళ్ళతో పడుకోండి, మగవాళ్ళు మీకు నచ్చిన ఆడవాళ్ళతో పడుకోండి అని చెప్పలా. సర్కమ్స్టెన్సెస్, మెడికల్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ డిపెండ్ అయ్యి ఉంటాయి. వాటికి రిలేటెడ్గా మాత్రమే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ వీటికి ఎగ్జంప్షన్స్ ఇచ్చింది, వీటిని కొట్టివేసింది. అంతే తప్ప ఈమె వెళ్ళి ఇంకొకళ్ళ దగ్గర వాడుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసి భర్తతో కామ్గా ఉంటాను అంటే దాన్ని ఒప్పుకోదు. ఎట్టి పరిస్థితుల్లో అది లీగల్ కాదు అని నేను చెప్పలేను, కానీ అండి డిపెండ్స్ అపాన్ ద సర్కమ్స్టెన్సెస్ ఆమెకు పనిష్మెంట్ అయితే ఖచ్చితంగా. ఇప్పుడు ఈమె భర్త సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు, కానీ ఈమె సమయం కేటాయించట్లేదు అనే ఒక విషయంతో వేరే వారికి దగ్గరయింది. ఇప్పుడు అతను ఈమె మీద కేసు పెడితే నిలబడుతుందా అండి? నిలబడదు. ఎందుకంటే అతను సమయం ఎందుకు కేటాయించట్లా, అతను ఇంకొక అమ్మాయితో తిరుగుతూ నీకు సమయం కేటాయించకపోతే నువ్వు ఇలా ఉండి అది ప్రూవ్ చేస్తే ఓకే, అవునా? అతను ఆఫీస్కే వెళ్తున్నాడని నువ్వే చెప్తున్నావు, అప్పుడు సంగతి ఏంటి? అప్పుడు అతను పెళ్ళాం మీద కేసు పెడితే ఆ కేసు ఖచ్చితంగా వ్యాలిడే, ఆ కేసు ఖచ్చితంగా నిలబడుతుంది. ఈ అమ్మాయికి పనిష్మెంట్ ఉంటుంది. నెంబర్ 1, ఈ సెక్షన్స్ ప్రకారం కాకపోయినా భర్తని మోసం చేసింది, దట్ మీన్స్ చీటింగ్ కేసు పెట్టొచ్చు ఆ అమ్మాయి. నమ్మక ద్రోహమే కదా మరి అది. పిల్లల బాధ్యతలను వదిలేసి నువ్వు ఇంకొకళ్ళతో ఉన్నావంటే పరువుని తీసేసావు, అవునా? సమాజంలో పరువు పోయినట్లే కదా. దానికి పరువు నష్టం వేయొచ్చు, చీటింగ్ వేయొచ్చు, ఇలా చాలా వాటిని కన్సిడర్ చేసి ఆ అమ్మాయికి కోర్టు పనిష్మెంట్ ఖచ్చితంగా ఇస్తుంది. అంటే ఇప్పుడు ఈ అప్పుడప్పుడు వచ్చే తీర్పులు చూసి ఎవరైనా తమకు ఎగ్జంప్షన్ దొరుకుతుంది అనుకుంటే గనక వాళ్ళ పప్పులు ఉడకవు. కాదు, ఇందాక చెప్పాను ఏ విషయాల్లో ఏ సమయాల్లో ఎగ్జంప్షన్స్ ఉంటాయి అని. అంతేనండి. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటేనండి, ఇప్పుడు ఢిల్లీలో మొన్న ఒక కేసు వచ్చిందండి. ఆమె ఇంకొక అతనితో కలిసి ఉండగా భర్త చూశాడు, భర్త వెళ్ళి అతని మీద కేసు పెట్టాడు. లోయర్ కోర్టు పనిష్మెంట్ ఇచ్చింది. పనిష్మెంట్ ఇస్తే అతను హైకోర్టుకి వెళ్ళాడు. ఏమని వెళ్ళాడంటే, నేను ఆవిడ ఇష్టపూర్వకంగా కలిసి ఉన్నాం, ఆమె భర్త చూసి నా మీద కేసు వేశాడు, తప్పు చేస్తే ఇద్దరం తప్పు చేసాం,
లేదు తప్పు చేయలేదు అంటే ఇద్దరు తప్పు చేయలేదు అని చెప్పి వదిలిపెట్టండి అని వాళ్ళకున్న ఆ ప్రాబ్లమ్స్ ఏవో వాళ్ళు చెప్పుకున్నారు కోర్టుకి. అవన్నీ బయటికి తీసుకురారండి ఫ్యామిలీ కోర్టులో. చెప్తే రిలీజ్ చేసింది తప్ప, లేకపోతే రిలీజ్ చేసేది కాదు. అక్కడ ఎవరైతే భర్త ఇంకొకటి మీద కేసు వేసాడో భార్యను తీసుకెళ్లి ఇంట్లో ఉంచుకుంటాడా? ఉంచుకోడు కదా. ఉంచుకోడు. అవునా? ఈ భర్త తన భార్య దగ్గరికి వెళ్ళి ఇదివరకులాగా ఉండగలడా? ఉండలేడు. ఇటు కాకుండా నాశనం అవుతోంది ఎవరండి? పిల్లలు. పిల్లలు భావి భారతానికి చాలా అవసరమైన వాళ్ళు, ముఖ్యమైన వాళ్ళు. వాళ్ళ తర్వాతనే పేరెంట్స్. అవును, వాళ్ళ తర్వాతే చట్టంలో కూడా పిల్లలకే చాలా ప్రాముఖ్యత ఉంది. మరి ఇప్పుడు ఇంకొక అనుమానం లాయర్ గారు, కొన్నిసార్లు నా భర్త వేరే స్త్రీతో ఉంటున్నాడు అని చెప్పి పోలీస్ స్టేషన్స్కి వస్తున్నారు మహిళలు. ఒకప్పుడు ఏంటి అంటే వైగామి ఉండేది. ఈ 498ది చెయ్యక ముందు వస్తే పోలీసులు అతన్ని పిలిచి, నీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, ఏంటిది, భార్య ఉండగా నీకేం పని, అది ఇది అని చెప్పి ఒక్కొక్కసారి అవసరమైతే అవతల వైపు ఉన్న అమ్మాయిని కూడా పిలిచి కొంచెం మందలిచ్చి ఇదంతా చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే పోలీసులు, సుప్రీంకోర్టే చెప్పింది వివాహేతర సంబంధాలు తప్పు కాదు అని, సర్దుకుపో, నీకంత సర్దుకుపోవడం ఇష్టం లేకపోతే విడాకులు ఇచ్చేయి అని చాలా సింపుల్ గా చెప్తున్నారు. అది అవగాహన రాహిత్యం అండి. పోలీసులకైనా ఆ సెక్షన్స్ మీద వాటి మీద అందరికి అవగాహన ఉండాలని లేదు కదా. చాలా వరకు అవగాహన రాహిత్యం వల్లే ఇలా జరుగుతున్నాయి. ఇప్పుడు 100లో 99 శిక్షలు పడితే అవి బయటికి రావు. ఒకటి శిక్ష పడకపోతే అది బయటకు వస్తుంది, అది వైరల్ వస్తుంది. వైరల్ వచ్చేది చూస్తున్నారే తప్ప దీనికి అంటే ఇదొక్కటే కేసా? కాదు కదా. ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. మరి అవి ఎందుకు రావట్లా? ఎందుకంటే వాటిలో పనిష్మెంట్ పడుతోంది. ఏదైతే పనిష్మెంట్ పడట్లేదో మానవ సైకాలజీ అండి, హ్యూమన్ సైకాలజీ ఏదంటే వాళ్ళకి ఫేవర్ గా ఏది ఉంటే దాన్ని స్వీకరిస్తారు. ఇప్పుడు వాళ్ళు తప్పు చేస్తే కూడా వాళ్ళ తప్పుకి తప్పించుకోవడానికి మార్గం ఏంటి అని ఎతుకుతున్నారు. ఇది ప్లేసులు మారినాయి అనుకోండి, అవును, మళ్ళీ జడ్జిమెంట్లు కూడా మారిపోతాయి కదా. మారిపోతాయి. ఇదండి, ఇంతకు మించి ఏం లేదు. ఆవిడకైతే ఖచ్చితంగా శిక్ష పడుతుంది. శిక్ష తగ్గించుకోవాలి. ఇంకోటి అంటే చూద్దాం, ఆవిడ మనతో పర్సనల్ గా అప్రోచ్ అయినప్పుడు మనం మాట్లాడదాంలేండి ఆ విషయాలన్నీ. ఇంక ఇప్పటికైతే మాత్రం ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి అది తప్పు, నైతికంగా, సంఘపరంగా, లీగల్గా కూడా తప్పే. లీగల్గా కొన్నిసార్లు తప్పు ఉండకపోవచ్చు, కానీ సంఘపరంగా ఈ మన ఇంటి ఫ్యామిలీ పరంగా ఎలా చూసినా కూడా అది మనకు మంచిది కాదు. మన పరువులు పోగొట్టుకొని తర్వాత పిల్లల ముందు, భర్తల ముందు, భార్యల ముందు తలెత్తుకోలేకుండా జీవితాంతం జీవోత్సవంలాగా బతకాల్సి వస్తుంది. ఏదైనా ఇది సురక్షితమైన విషయం అయితే కాదు, అసలు హానికరమే, ఖచ్చితంగా హానికరమే. ఖచ్చితంగా హానికరమే. ఇప్పుడు నేను కూడా నా ఎక్స్పీరియన్స్లో ఫ్యామిలీ కౌన్సిలింగ్లో చూస్తుంటాను కదా మేడం. చూస్తుంటే ఇలాంటి సందర్భంలో వస్తే ఒక కేసు అయితే ఈమె డెలివరీ టైంలో పుట్టింటికి వెళ్ళినప్పుడు భర్త అతని ఆఫీస్లో పనిచేసే ఆమెతోటి రిలేషన్లో ఉన్నాడు. ఆవిడ ఏకంగా అప్పుడప్పుడు ఇంటికి కూడా వచ్చేదంట. అంటే వాళ్ళ అత్తమామలకు కూడా ఆ అమ్మాయి సంగతి తెలుసు. సరే, ఈ అమ్మాయి డెలివరీ అయిపోయిన తర్వాత వచ్చి చూసేసరికి ఈ రిలేషన్ ఎస్టాబ్లిష్ అయిందని ఈ అమ్మాయికి అర్థమైనప్పుడు భర్తను అడిగింది, ఏంటిది అని అంటే, ఆ నోరు మూసుకో అని చెప్పి భర్త నోరు నొక్కడానికి ట్రై చేశాడు. ఆ తర్వాత అత్తమామల్ని అడిగింది, ఏంటిది అంటే, మగాడు అన్నాక చేస్తాడు, ఏంటి అయితే ఏంటి, ఎక్కడికి పోయాడేంటి, ఇప్పుడు నీ మూడు కాకుండా పోతాడా 2 పిల్లలు పుట్టిన తర్వాత అని వాళ్ళు కూడా డబాయించేసరికి ఈ అమ్మాయి సరే, అతను కూడా మరి ఏమనుకున్నాడో ఏమో, ఆ రిలేషన్ని కట్ చేసుకున్నాడు. మరి బయట కొనసాగిస్తున్నాడో తెలియదు. కానీ ఈ అమ్మాయికి మనసులో అది బాగా గూడు కట్టుకుపోయి ఉన్నది. ఆ బాధ గూడు కట్టుకుపోయి ఉండి ఏం చేసింది అంటే, ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత పిల్లలు స్కూల్కి అది వెళ్ళిన తర్వాత ఏదో చిన్న బిజినెస్ పెట్టుకుంది. ఆ బిజినెస్ పెట్టుకున్న సందర్భంలో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. పరిచయం అయితే ఆ అబ్బాయితోటి ఈమె రిలేషన్ పెట్టుకుంటే అది ఎలా అయిపోయిందంటే, ఆ రోజు అతని తల్లిదండ్రులు అతన్ని ఏమి అనకుండా మగాడన్నాక చేస్తాడు అన్న విషయం అన్నవాళ్ళు
ఇప్పుడు కోడల్ని నిందించడం, అసలు నువ్వు మా కోడలుగా ఉండటానికి నువ్వు పనికిరావు. ఇటు తల్లిదండ్రులు వీళ్ళ కాళ్ళు పట్టుకొని మా అమ్మాయి తప్పు చేసింది. అంటే ఇక్కడ ఎలా ఉందంటేనండి వీళ్ళు చేసిన పని, ఉమ్, వాడు వాతలు పెట్టుకున్నాడు ఒళ్ళంతా అని ఈవిడ పెట్టుకున్నట్లుంది. నొప్పి ఎవరికైనా ఒకటే కదా. అవును. ఆడు బుద్ధి లేక వాతలు పెట్టుకున్నాడు. చూసి నువ్వెందుకు పెట్టుకున్నావు? ఇప్పుడు నేను ఒక బాధను అనుభవిస్తున్నాను అనుకోండి, ఉమ్, ఒక మనిషిగా మనకు ఉండాల్సిన ప్రథమ లక్షణం ఏంటి అంటే ఉమ్, అదే బాధను ఎదుటివాడికి ఇవ్వకుండా ఉండడం. ఉమ్, ఆ పని చేస్తే నేను ఎంత బాధపడ్డాను, అదే పని అవతలవాడు చేస్తే, నేను చేస్తే అవతలవాడు కూడా అంతే బాధపడతాడు అన్న కొంచెం కామన్స్. ఏం లేదండి, మ్యారేజ్లో చాలా అడ్జస్ట్మెంట్లు, adjustments చాలా ఉంటాయి. కాంప్రమైజ్లు అండి. అవన్నీ మనం చూడకుండా ఈ స్టేజ్కి అయితే రాలేదు. కానీ ఎవరికి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మాకు ఈగోలండి. మాత్రమే జరిగింది ఇది, ఈగోలండి. మాకు మాత్రమే ఇది జరిగింది. మొత్తం ఈగోనే. ఇప్పుడు మీరు చెప్పిన దానిలో కూడా ఈగోనే. ఈగోనే. అక్కడ ఇంకొక కోణం కూడా కనిపించిందండి నాకు. నేను ఆ అమ్మాయిని కానీ అతన్ని కానీ సమర్థించటము, వీళ్ళు చేసింది మంచి అని కానీ చెడు అని కానీ నేను జడ్జిమెంట్ ఇవ్వాలనుకోవట్లేదు. కానీ మొదటిసారిగా ఆ అమ్మాయి కంప్లైంట్ చేసినప్పుడు గనక ఆ అత్తమామ గనక ఈ అమ్మాయి ముందు నువ్వు చేసింది తప్పు, నువ్వు ఇలా చేయకుండా ఉండాల్సింది అని చెప్పుంటే గనక అది వేరే ఉండేది. అప్పుడు ఈ అమ్మాయి ఈ తను జరిగినప్పుడు తను చెయ్యాలనుకున్నప్పుడు ఈ మాత్రం జస్టిఫికేషన్ ఇచ్చుకోవడానికి అవకాశం ఉండేది కాదు. అందుకని కానీ అదే నేను అనేది పెద్దవాళ్ళు ఏంటి కూడా అంటే, ఒకళ్ళు చేశారు అని మనం అదే తప్పుని చేస్తూ ఉంటే మనం పెరిగిన వాతావరణం, మన కల్చరు, మన ఆలోచన శక్తి ఏమైపోయినట్లు. అవునండి. ఇట్లాంటప్పుడే కుటుంబం అనేది ఒక గొప్ప పాత్ర పోషించాలి. ఇప్పుడు ఈ అమ్మాయి ఈ పని చేస్తే ఇంకా జీవితాంతం అతను నిందించగలదా? నేను ఒక వర్షం చెప్తా. ఇప్పుడు అతను చేసి దొరికిపోయాడు ఈ అమ్మాయికి, తర్వాత తగ్గించుకున్నాడు. ఈ అమ్మాయి కోపం వచ్చినప్పుడు అలా ఆడవాళ్ళ మెంటాలిటీ మనకు తెలుసు. కోపం వచ్చినప్పుడల్లా నువ్వు దాంతో ఉన్నావు నాకు తెలుసు, నువ్వు నోరు మూసుకో, నువ్వు కూర్చో అని చెప్పి మాట్లాడతారండి. అలా మాట్లాడినా ఏమంత కుదరదులేండి. మాట్లాడినంత మాత్రాన ఏమవుతుంది? మాట్లాడినంత మాత్రాన ఏమవ్వదు. అతను చేసిన పని ఈమె చేసినా ఏమీ అవ్వదు. కాకపోతే అక్కడ ఆ అమ్మాయి మనసు కొంచెం గాయపడకుండా ఉండటానికి, ఆ మనసులో ఒక గూడు కట్టుకున్న బాధ అలా 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 పెరగకుండా ఉండాలి అంటే గనక ఆ రోజు ఆ అత్తమామ ఏం చెప్పుండాల్సింది అంటే, వాళ్ళ పాత్ర గనక అదే నా కూతురుకైతే నేను ఇలాగే చెప్తానా, నా కూతురుకైతే నా అల్లుడు ఇలా ఉండటాన్ని నేను ఒప్పుకోను కదా, మరి నా కోడలకు కూడా హక్కు ఉంటుంది కదా అని ఆ తల్లిదండ్రులు విచక్షణతో ఆలోచించినట్లయితే, వివేకంతో ఆలోచించినట్లయితే ఇలా జరిగి ఉండేది. మనుషులందరూ ఒకలా ఉండరు. ఎవరికి వాళ్ళకి ఆలోచన అంటే శక్తి, నా ఉద్దేశం అండి, కుటుంబ వ్యవస్థ, కుటుంబం బాగుండాలి అంటే అందరి పాత్ర ఉంటది. కానీ ఎక్కువ ఉండేది భార్య భర్త వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్, వాళ్ళ మధ్య ఉన్న కాంప్రమైజెస్, అడ్జస్ట్మెంట్స్. పిల్లలు పుట్టక ముందు భార్య భర్త అండి, పిల్లలు పుట్టినాక తల్లిదండ్రులు. అది మర్చిపోకూడదు ఎవరు. అది స్త్రీ అయినా పురుషుడైనా ఎవరు మర్చిపోకూడదు. అయితే అండి ఇప్పుడు ఈ కేసులో ఈవిడికి నాకు తెలిసి పనిష్మెంట్ అయితే పడుతుందండి. నేను ఇందాక కూడా చెప్పాను, అంటే సెక్షన్స్ అయితే చెప్పలేదు కానీ 2-3 చెప్పాను. మోసం ఒకటి, ద్రోహము, మోసము ద్రోహము, తర్వాత పరువు నష్టం ఒకటి, ఇలాంటివి గట్టిగానే పెడతారండి. అయితే నేనేమనుకుంటున్నా అంటే మేడం, ఆ అమ్మాయికి లీగల్ అవేర్నెస్ కానీ ఫ్యామిలీ కౌన్సిలింగ్ కానీ అవసరమైన పరిస్థితుల్లో అమ్మాయి ఉందనిపిస్తుంది. అందుకని ఆ అమ్మాయి డైరెక్ట్ గా మన దగ్గరకు వస్తే మనం అప్పుడు కూర్చొని మాట్లాడదాం. అవకాశం తీసుకుని మనం ఆమె భర్తకు కూడా కాల్ చేసి పిలిచి, చూడు ఆయన తప్పొప్పులు మానవ సహజం అని చెప్పి, పిల్లల కోసమైనా సరే నువ్వు ఇప్పుడు తల్లి లేకుండా పిల్లల్ని ఎలా పెంచుతావు, ఇలా మనం చెప్పి మాట్లాడదామండి. ఆమె ఆఫీస్కే రమ్మని చెప్దాము, సరిపోతుంది. చూద్దాం. అప్పుడు వచ్చినప్పుడు కూర్చోబెట్టి ఇద్దరితో మాట్లాడితే, వైఫ్ అండ్ హస్బెండ్ తో ఏదైనా ఒక సొల్యూషన్, మంచి సొల్యూషన్ రావాలి అని, ఒక కుటుంబాన్ని నిలబెట్టాలి. అంతే. చూద్దామండి.